Good morning, everyone. Today we will learn how to change questions from active voice to passive voice. First, we are going to take the questioning forms do, does, did. Do, does అనేవి ప్రజెంట్లో వాడతాము, డిడ్ అనేది పాస్ట్లో వాడతాము క్వశ్చన్ చేయడానికి. డూ అండ్ డస్ ఈ రెండింటిని కూడా ప్రజెంట్లో వాడతాము. డిడ్ వచ్చేసి పాస్ట్లో క్వశ్చన్ చేయడానికి వాడతాము. డిఫరెన్స్ చూసినట్లయితే డూ ఏమో ఐకి, యూకి, వీకి, దేకి, డస్ ఏమో హీకి, షీకి, హిట్కి వాడతాము. సో అండ్ డిడ్ పాస్ట్లో అన్ని సబ్జెక్టుకి డిడ్డే వాడతాం అనమాట. నౌ లెట్ us టేక్ ద ఎగ్జాంపుల్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. Does she cook the food? Does she cook the food? Do you understand the instructions? Do you understand the instructions? Does and do ఈ రెండు కూడా ప్రజెంట్ టెన్స్లోని క్వశ్చన్స్. నెక్స్ట్, did the teacher explain the lesson? Did the teacher explain the lesson? ఇది వచ్చేసి పాస్ట్ టెన్స్లో క్వశ్చన్. ఫస్ట్ రెండు డూ, డస్ ప్రజెంట్ టెన్స్లో, డిడ్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ అనమాట. నౌ విల్ సీ ది ఆన్సర్స్ చాలా జాగ్రత్తగా గమనించండి. డూ వచ్చినప్పుడు డూ, డస్ వచ్చినప్పుడు డస్, డిడ్ వచ్చినప్పుడు డిడ్. క్వశ్చనింగ్ ఫార్మ్స్కి అవి అలాగే ఉండాలా సార్ అంటే ఉండకూడదు. డూ కానీ డస్ కానీ వచ్చినప్పుడు సబ్జెక్ట్ని బేస్ చేసుకొని వర్బ్ అనేది ఈజ్, యామ్, ఆర్. సో మనకి ఈజ్, ఆర్ వాడతాం అనమాట. యామ్ వాడము, ఈజ్, ఆర్. సబ్జెక్ట్ని బేస్ చేసుకొని సబ్జెక్ట్ సింగులర్ అయితేనేమో ఈజ్ వాడతాము. అదే సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఆర్ మాత్రమే వాడతాము. అదే పాస్ట్లో డిడ్ వస్తుంది కదా, మరి డిడ్ అలాగే ఉండాలా క్వశ్చన్ చేసేటప్పుడు అంటే ఉండకూడదు. సో పాస్ట్లో వచ్చేసి డిడ్ ప్లేస్లో పాసివ్ వాయిస్లో క్వశ్చన్ చేసేటప్పుడు సబ్జెక్ట్ సింగులర్ అయితే వజ్ వాడతాము, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్ వాడతాము. సో ఈ ఆన్సర్లు చూడండి. ఇప్పుడు ఆన్సర్లు జాగ్రత్తగా గమనించినట్లయితే ఫస్ట్ దానికి ఈజ్ ద ఫుడ్ కుక్డ్ బై హర్. డస్ షీ కుక్ ద ఫుడ్ కదా, డస్ షీ కుక్ ద ఫుడ్కి పాసివ్ వాయిస్ ఈజ్ ద ఫుడ్. ఫుడ్ అనేది ఈచ్ వరకు వస్తుంది, హర్ అనేది షీ అనేది అటువైపు వెళ్ళి హర్ అవుతుంది అనమాట. ఈజ్ ద ఫుడ్ కుక్డ్ బై హర్. నెక్స్ట్, ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ అండర్స్టూడ్ బై యూ. ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ అండర్స్టూడ్ బై యూ. డూ యూ అండర్స్టాండ్ ద ఇన్స్ట్రక్షన్స్ అనే దానికి ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ అండర్స్టూడ్ బై యూ అని ఆన్సర్ మనం రాస్తామన్నమాట. నెక్స్ట్, డిడ్ ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్. డిడ్ ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్ సింపుల్ పాస్ట్లో ఉంది. సో టీచర్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్ సింగులర్ కాబట్టి వస్ తీసుకున్నా. వస్ ద లెసన్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద టీచర్. వస్ ద లెసన్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద టీచర్ అంటే చాలా సింపుల్ అనమాట. ఇవి ఒకవేళ క్వశ్చనింగ్ ఫామ్ లేకపోతే డూ కానీ డస్ కానీ డిడ్ కానీ మనము ఈ యొక్క టెన్స్ ఎలా మారుస్తామో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్చి దీనిలో ఉన్న ఈజ్, ఆర్, వజ్ని ముందుకు తీసుకొచ్చి ప్లేస్ చేస్తే చాలు, మనకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చేస్తుంది. సో క్వశ్చన్ అనేది మనం యాడ్ చేస్తాం అంతే. సింపుల్ యాజ్ దట్. ఇట్ ఈస్ నాట్ దాట్ డిఫికల్ట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఎక్స్ప్లెనేషన్. సో ద మెయిన్ ఎక్స్ప్లెనేషన్, ద మెయిన్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ డూ కానీ డస్ కానీ వచ్చినప్పుడు క్వశ్చన్ చేయడానికి మనం వాడాల్సినవి ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ ఈజ్ కానీ ఆర్ కానీ వాడతాము క్వశ్చన్ ప్లేస్లో. ఈ డూ అండ్ డస్ అనేవి ఉండవు, నో మోర్, ఇవి ఉండవు అనమాట. నెక్స్ట్, డిడ్ వచ్చినప్పుడు వజ్ కానీ వర్ కానీ తీసుకోవాలి. సింగులర్ అయితేనేమో వజ్ తీసుకుంటాము. అదే ప్లూరల్ ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్లో మనకి సబ్జెక్ట్ ప్లేస్లో ప్లూరల్ ఉంటే వర్ తీసుకుంటాము. సో సింగులర్ అండ్ ప్లూరల్ బేస్ చేసుకొని ప్రజెంట్లో అయితే ఈజ్, ఆర్, పాస్ట్లో అయితే వజ్, వర్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేది స్టార్ట్ అయినాయి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ ద ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. కోర్స్ డ్యూరేషన్ అనేది 30 days నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ గ్రామర్, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించి గ్రామర్ కూడా నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా 10th క్లాస్ సంబంధించి కూడా ఎవరైతే 9th క్లాస్ చదువుతున్నారో వారు కూడా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయితే 10th క్లాస్ సంబంధించిన గ్రామర్ మొత్తం కూడా నేర్పించడం జరుగుతుంది. జాయిన్ ది ఆఫ్లైన్ క్లాసెస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంత బాగా ఇంప్రూవ్ చేసుకుంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కూడా అంత బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీ జాబ్స్కి కానీ
మీ హైయర్ పర్ఫార్మెన్స్ కానీ మీ పర్సనాలిటీ డెవలప్మెంట్, మీ కాన్ఫిడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్లీ స్టేజ్ ఫేర్ పోవడానికి కూడా ఇంగ్లీష్ అనేది చాలా అవసరం.